మిత్రులారా, కౌరవ వీరులందరూ కూడా ద్రౌపది మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ద్రోణుడు అర్జునుడు ఎందుకు యుద్ధరంగంలోకి వెళ్ళలేదు? వారు ఒక మైలుదూరంలో ఎందుకు ఆగిపోయారు? ద్రౌపదుడి మీద విజయం సాధించిన సందర్భంలో ద్రోణాచార్యుడు రాజ్యం కూడా స్వీకరించాడా? అర్జునుడిని తనతో యుద్ధం చేయాలి అని ద్రోణాచార్యుడు ఎందుకు కోరుకున్నాడు? ధృతరాష్ట్రుడికి కూటనీతిని బోధించినటువంటి వారు ఎవరు? కాశీ మహాపట్టణానికి పాండవులు ఎందుకు తరలి వెళ్లాల్సి వచ్చింది? ధృతరాష్ట్రుడి కుట్ర ధర్మరాజుకు ముందే తెలుసా? పాండవులు కాశీకి అంటే వారణావతానికి వెళ్ళినప్పుడు తిన్నగా లక్క ఇంట్లోనే నివాసం ఏర్పరచుకున్నారా, లేదా మరో చోటు ఉన్నారా కొన్నాళ్ళు? అప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం అన్నది ఎవరు? లక్క ఇంటిలో బిలమార్గం ఏర్పాటు చేసింది ఎవరు? భీముడా, మరెవరైనా? తెలుసుకోవాలనుకుంటే మహాభారతం పార్ట్ 11 మీ విజ్డమ్ చారియట్లో చూడండి.